అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 14 ఇబ్రాహీం సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 21. وبرزوا لله جميعا فقال الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل أنتم مغنون عنا من عذاب الله من شيء قالوا لو هدانا الله لهديناكم سواء علينا أجزعنا أم صبرنا ما لنا من محيص. ఆయత్ నంబర్ 21. వారంతా అల్లాహకు ఎదురుగా నిలబడతారు. అప్పుడు బలహీనులు ప్రపంచంలో పెద్ద మనుషులుగా చలామణి అయిన వారిని ఉద్దేశించి, మేము ఒకప్పుడు మీకు అనుయాయులుగా ఉండేవాళ్ళం, మరి మీరు ఇప్పుడు మా నుంచి దైవశిక్షలో ఏ కొంచెమైనా శిక్షను తొలగించగలరా అని అడుగుతారు. దానికి వారు ఇలా సమాధానమిస్తారు, అల్లాహ్ గనక మాకు సన్మార్గం చూపి ఉంటే మేము కూడా తప్పకుండా మీకు మార్గదర్శకత్వం వహించి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అసహనాన్ని ప్రదర్శించిన, సహనం వహించిన ఒక్కటే, మనకిక తప్పించుకునే మార్గం ఏదీ లేదు. 33. ప్రళయ దినాన మహర్ష్ మైదానంలో అందరూ దేవుని ఎదుట హాజరు కావలసిందే. ఆనాడు ఎవరూ ముఖం చాటేయలేరు. 34. కొంతమంది వ్యాఖ్యాతుల ప్రకారం ఆనాడు అపరాధులు పరస్పరం ఇలా చెప్పుకుంటారు, ఈనాడు స్వర్గములో ప్రవేశించిన వారు ఒకప్పుడు ప్రపంచంలో దైవ సన్నిధిలో విలపిస్తూ దీనాతి దీనంగా వేడుకుంటూ ఉండేవారు. కాబట్టి రండి, మనమంతా కలిసి సామూహికంగా దైవ సన్నిధిలో కన్నీరు పెట్టుకుందాం, అత్యంత దీనంగా క్షమాపణకే ఆయన్ని వేడుకుందాం. వారు ఎలాగూ వేడుకుంటారు, కానీ ఫలితము శూన్యం. స్వర్గవాసులకు వారు వహించిన అత్యుత్తమమైన సహనం మూలంగా స్వర్గం లభించింది. కాబట్టి మనం కూడా సహనం వహిద్దాం రండి అని చెప్పుకుని సహన దీక్ష బూనుతారు. కానీ దీనివల్ల కూడా వారికి ఏ ప్రయోజనము చేకూరదు. అప్పుడు వారు ఇలా అంటారు, ఇక మనం సహనం వహించినా అసహనంతో చిందులేసినా రెండూ ఒక్కటే. వారి ఈ సంభాషణ నరకంలోనే జరుగుతుంది. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆయత్ నంబర్ 22. وقال الشيطان لما قضي الأمر إن الله وعدكم وعد الحق ووعدتكم فأخلفتكم وما كان لي عليكم من سلطان إلا أن دعوتكم فاستجبتم لي فلا تلوموني ولوموا أنفسكم ما أنا بمصرخكم وما أنتم بمصرخي إني كفرت بما أشركتمون من قبل إن الظالمين لهم عذاب أليم. ఆయత్ నంబర్ 22. సమస్త వ్యవహారాలపై తీర్పు జరిగిపోయిన తరువాత షైతాన్ ఇలా అంటాడు, అల్లాహ్ మీకు సత్యబద్ధమైన వాగ్దానం చేశాడు, నేను మాత్రం మీకు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రవర్తించాను. నాకు మీపై ఎలాంటి అధికారము లేదు. కాకపోతే నేను మీకు పిలుపునిచ్చాను, మీరు నా మాటను అంగీకరించారు. కాబట్టి మీరు ఇప్పుడు నన్ను నిందించకండి, మిమ్మల్ని మీరే నిందించుకోండి. మీ మొరలను నేను ఆలకించలేను, నా మొరను మీరు ఆలకించలేరు. ఇంతకు మునుపు మీరు నన్ను దైవత్వంలో భాగస్థునిగా నిలబెట్టారన్న విషయాన్ని నేను ఎంత మాత్రము ఒప్పుకోను. నిశ్చయముగా అటువంటి దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది.
35 అంటే విశ్వాసులు స్వర్గములో ప్రవేశించి అవిశ్వాసులు ముష్రికులు నరకములో ప్రవేశించిన తరువాత శైతాన్ నరకవాసులను ఉద్దేశించి ఈ విధంగా చెబుతాడు. 36 అంటే తన ప్రవక్తల మార్గాన్ని అనుసరించేవారే మోక్షం పొందుతారని, దేవుడు చేసిన వాగ్దానం నిజమైనది, దానికి ప్రతిగా నేను చేసిన వాగ్దానాలన్నీ బూటకమైనవి, మోసపూరితమైనవి అని శైతాన్ కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతాడు. ఆ మాటే మరో చోట ఈ విధంగా ప్రస్తావించబడింది. శైతాన్ మానవులకు బూటకపు వాగ్దానాలు చేసి వారిలో ఆశలు రేకెత్తిస్తాడు. కానీ శైతాన్ వాగ్దానాలన్నీ మోసంతో కూడుకున్నవే. నిషా 120. 37 నా మాటలు ప్రమాణబద్ధమైనవి కావు, నిరాధారమైనవి, అదీగాక నేను ఎన్నడూ మిమ్మల్ని బలవంతం చేయలేదు. 38 నేను కేవలం మీకు పిలుపు ఇచ్చాను, పసలేని నా మాటలను మీరు ఇట్టే నమ్మేశారు. మరోవైపు మీరు ప్రవక్తల ప్రామాణికమైన మాటలను త్రోసిపుచ్చారు. 39 తప్పంతా మీదే గాని నాది కాదు, మీరు బొత్తిగా ఆలోచించలేదు. స్పష్టమైన దైవ నిదర్శనాలను తేలిగ్గా కొట్టి పారేసి బూటకపు వాదాన్ని గుడ్డిగా అనుసరించారు. 40 ఈనాడు మీరు చిక్కుకుని ఉన్న ఆపద నుంచి నేను మిమ్మల్ని గట్టెక్కించలేను, అలాగే మీరు కూడా నన్ను చుట్టుముట్టి ఉన్న దైవాగ్రహం నుంచి కాపాడజాలరు. 41 మీరు నన్ను అల్లాహకు భాగస్థునిగా చేశారన్న విషయాన్ని కూడా నేను త్రోసిపుచ్చుతున్నాను. ఒకవేళ మీరు ఆ పని చేసి ఉంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే. ప్రాణులను పుట్టించిన వాడే వారిని కనిపెట్టుకుని ఉంటాడు, ఆయనకు సహవర్తులుగా నిలబడే అర్హత ఎవరికుంది అని శైతాన్ ఖచ్చితంగా చెప్పేస్తాడు. 42 ఈ వాక్యం కూడా శైతాన్ నోట వెలువడేదేనని, ఇది అతని ప్రసంగం యొక్క ముగింపు వాక్యమని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ చివరి వాక్యం మాత్రం దైవ ప్రోక్తకమని మరికొంతమంది వ్యాఖ్యాతలు భావిస్తున్నారు. ఆయత్ నంబర్ 23 وأدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها بإذن ربهم تحيتهم فيها سلام. ఆయత నంబర్ 23 విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయబడతారు. తమ ప్రభు అనుజ్ఞపై వారక్కడ కలకాలం ఉంటారు. సలాంతో సహా అక్కడ వారికి స్వాగతం లభిస్తుంది. 43 దౌర్భాగ్యులకు దైవ ధిక్కారులకు ప్రతిగా అదృష్టవంతులకు విశ్వాసులకు లభించే స్వాగత సత్కార్యాలివి. ప్రజలలో విశ్వాస భావాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇక్కడ అవిశ్వాసులతో పాటు విశ్వాసులను కూడా ప్రస్తావించడం జరిగింది. 44 స్వర్గవాసులు అక్కడ పరస్పరం ఇచ్చుకునే కానుక ఉండొకరికి సలాం చేసుకోవడమే. దైవదూతలు కూడా అన్ని ద్వారాల గుండా వచ్చి వారికి సలాం చేస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 24 ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء. ఆయత్ నంబర్ 24 అల్లాహ్ పరిశుద్ధ వచనాన్ని దేంతో పోల్చాడో మీరు గమనించలేదా? అది ఒక పరిశుద్ధ వృక్షం వంటిది. అది బాగా వ్రేళ్ళూనుకుని ఉంది, దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి. ఆయత్ నంబర్ 25 تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. ఆయత్ నంబర్ 25 తన ప్రభు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ పండ్లను ఇస్తుంది. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను అల్లాహ్ వారి ముందు ఈ ఉపమానాలను వివరిస్తున్నాడు. 45 ఎండాకాలమని శీతాకాలమని
తేడా లేకుండా అన్ని సీజన్లోనూ పండ్లనిచ్చే వృక్షం ఎలాంటిదో దైవ విశ్వాసి కూడా అలాంటివాడే. అలాగే విశ్వాసి మోమిన్ సదాచరణలు రేయింబవళ్ళు క్షణం క్షణం గగనతలం వైపుకు సాగిపోతుంటాయి. పరిశుద్ధ వచనం కలిమతున్ తయ్యబా అంటే అది లా ఇలాహ ఇల్లల్లాహ్ లేక ఇస్లాం పరిశుద్ధ వృక్షం. షజరతున్ తయ్యిబా అంటే ఖర్జూరపు చెట్టు. ప్రామాణికమైన హదీసు ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. సహీ బుఖారీ కితాబుల్ ఇల్మ్, ముస్లిం కితాబుల్ సిఫతిల్ కియామత్. ఆయత నంబర్ 26. ومثل كلمة خبيثة كشجرة خبيثة اجتثت من فوق الأرض ما لها من قرار. ఆయత్ నంబర్ 26. దీనికి భిన్నంగా అశుద్ధ వచనం ఉపమానం అశుద్ధ వృక్షం వంటిది. అది నేల ఉపరితలంపై నుంచే పెకలించి వేయబడింది. దానికి స్థిరత్వం అనేదే లేదు. 46. అశుద్ధ వచనం కలిమతున్ ఖబీసహ్ అంటే అవిశ్వాసం, కుఫ్ర్ అని భావం. అశుద్ధ వృక్షం షజరతున్ ఖబీసహ్ అంటే ఉమ్మెత్త చెట్టు అన్నమాట. దాని వ్రేళ్లు పైపైనే ఉంటాయి. ఒక్క తోపు తోస్తే అది పడిపోతుంది. అలాగే అవిశ్వాసి కర్మలు ఏమాత్రమూ పసలేనివి. అవి ఆకాశానికి కేగటం గాని దైవ సన్నిధిలో ఆమోదముద్ర పొందడం గాని జరగవు. ఆయత నంబర్ 27. يثبت الله الذين آمنوا بالقول الثابت في الحياة الدنيا وفي الآخرة ويضل الله الظالمين ويفعل الله ما يشاء. ఆయత్ నంబర్ 27. విశ్వసించిన వారిని అల్లాహ్ స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ పరలోకంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు. అయితే అన్యాయపరులను మాత్రం ఆయన అపమార్గానికి లోను చేస్తాడు. అల్లాహ్ తాను తలచుకున్నది చేసి తీరుతాడు. 47. ఇక్కడ నిలకడ లేక స్థిరత్వం అంటే భావం ఏమిటి? దీనికి తాత్పర్యంగా ఉన్న హదీసులో ఇలా ఉంది. మరణాంతరము సమాధిలో ముసల్మాన్లను ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా అతను అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ సందేశహరుడని చెబుతాడు. ఈ దైవవాక్కు భావం ఇదే. సహీ బుఖారీ ఇబ్రాహీం సూరా వ్యాఖ్యానం, ముస్లిం స్వర్గ ప్రకరణం. మరో హదీసులో ఇలా ఉంది. దాసుణ్ణి సమాధిలో ఉంచి అతని సహవాసులు వెళ్ళిపోయిన తర్వాత అతడు మృతుడు వారి పాదరక్షల సవ్వడి వింటాడు. అప్పుడు అతని వద్దకు 2 దైవదూతలు వస్తారు. అతన్ని లేపి ఆ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అతను గనుక విశ్వాసై ఉంటే ఆయన దైవదాసుడు, దైవ సందేశహరుడు అని సమాధానమిస్తాడు. అప్పుడు దైవదూతలు అతనికి నరక నివాసం చూపెట్టి దీనికి బదులుగా అల్లాహ్ నీకు స్వర్గంలో నివాసం కల్పించాడు అని అంటారు. అతను ఆ 2 నివాసాలను చూసుకుంటాడు. అతని సమాధి అతని పాలిట 70 చేతుల బారు విశాలవంతం చేయబడుతుంది. ప్రళయం సంభవించే వరకు అతని సమాధి అనుగ్రహభరితంగా చేయబడుతుంది. సహీ ముస్లిం స్వర్గ ప్రకరణం. వేరొక అసర్ ఉల్లేఖనంలో ఇలా ఉంది. నీ ప్రభు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు అని దైవదాసుని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు విశ్వాసి మోమిన్ అయిన దాసునికి అల్లాహ్ నిలకడను ప్రసాదిస్తాడు. దాంతో అతను అల్లాహ్ నా ప్రభు, ఇస్లాం నా ధర్మం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా ప్రవక్త అని తడుముకోకుండా జవాబిస్తాడు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఆయత నంబర్ 28. ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار. ఆయత్ నంబర్ 28. అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా కృతజ్ఞతకు పాల్పడి తమ జాతిని వినాశకరం కుహరంలోనికి దించిన వారి వైపు నీవు దృష్టిని సారించలేదా? 48. తమ జాతిని వినాశానికి నెట్టివేసిన వారెవరంటే మక్కాకు చెందిన తిరస్కారులు. సహీ బుఖారీ ఇబ్రాహీం సూరా వ్యాఖ్యానం. వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యాన్ని నిరాకరించి
కయ్యానికి కాలు దువ్వి భద్రయుద్ధంలో ముస్లింలతో తలపడి తమ జాతికి చెందిన ఎంతో మందిని చంపించారు. అదే సమయంలో దైవాన్ని, దైవ ప్రవక్తను విశ్వసించిన ముస్లింలు దైవానుగ్రహాల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించి స్వర్గ ప్రవేశానికి అర్హులయ్యారు. మరోవైపు దైవానుగ్రహాలను కాదన్నవారు నరకానికి పాత్రులయ్యారు. ఆయత్ నంబర్ 29. جهنم يصلونها وبئس القرار. ఆయత్ నంబర్ 29 అంటే నరకంలోనికి వారంతా అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ నివాస స్థానం. ఆయత్ నంబర్ 30. وجعلوا لله أندادا ليضلوا عن سبيله قل تمتعوا فإن مصيركم إلى النار. ఆయత్ నంబర్ 30 ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి పెడత్రోవ పట్టించడానికి వారు అల్లాహకు సహవర్తుల్ని కల్పించారు. సరే, సుఖాలను జుర్రుకోండి, చివరికి మీరు మరలిపోవలసింది నరకానికే అని ఓ ప్రవక్త వారికి చెప్పు. 49 ప్రపంచంలో మీరెన్ని వెర్రి వేషాలు వేసినా, ఎంత బులపాటం తీర్చుకున్నా మీ గమ్యస్థానం మటుకు నరకమేనని ఇక్కడ హెచ్చరించడం జరిగింది. ఆయత్ నంబర్ 31. قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من قبل أن يأتي يوم لا بيع فيه ولا خلال. ఆయత్ నంబర్ 31 ఓ ప్రవక్త, క్రయ విక్రయాలు గాని స్నేహబంధాలు గాని ఉండని రోజు రాకముందే నమాజులను నెలకొల్పమని, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను బహిరంగంగాను ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు. 50 నమాజులను నెలకొల్పమన్న ఆదేశంలో అనేక భావాలు ఇమిడి ఉన్నాయి. నమాజులను వేళకు చేయాలి, నమాజులోని ముఖ్యాంశాలన్నిటినీ సజావుగా నెరవేర్చాలి, ఫర్జు నమాజులను సామూహికంగా చేయాలి, నమాజులలో మరుపుకు, అలసత్వానికి, సోమరితనానికి ఎలాంటి తావీయకుండా భక్తి శ్రద్ధలతో చేయాలి. నమాజు చేస్తున్నప్పుడు వినమ్రత, దీనావస్థ ఉట్టిపడుతూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నమాజులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజులను పోలి ఉండాలి. దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే జకాత్ ఇవ్వడం, దాన ధర్మాలు చేయడమని భావం. అలాగే బంధుత్వ హక్కులను నెరవేర్చాలి, అగత్య పరులను ఆదుకోవాలి. కేవలం తన కోసం, తన ఆలుబిడ్డల కోసమే ఖర్చు పెట్టుకుని అల్లాహ్ సూచించిన వివిధ పద్ధతుల్ని విస్మరిస్తే అది దైవ మార్గంలో ఖర్చు అనిపించుకోదు. తీర్పు దినాన ఎలాంటి లావాదేవీలు, సర్దుబాట్లు జరగవు. ఆ ఘడియ రాకముందే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయత్ నంబర్ 32. الله الذي خلق السماوات والأرض وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم وسخر لكم الفلك لتجري في البحر بأمره وسخر لكم الأنهار. ఆయత్ నంబర్ 32 భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్. ఆయన తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడపడానికి వాటిని మీకు లోబరిచాడు. ఆయనే నదీ నదాలను మీ ఆధీనంలో ఉంచాడు. 51 దేవుడు తన ప్రాణులకు చేసిన అసంఖ్యాకమైన ఉపకారాల్లో మచ్చుకు కొన్ని ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఆయన ఆకాశాన్ని కప్పుగాను భూమిని పాన్పుగాను చేశాడు. ఆకాశం నుంచి వర్షం కురిపించి రకరకాల వృక్షాలను, పచ్చికలను మొలకెత్తించాడు. రకరకాల పంటలు పండించాడు. వాటిలో మనిషికి ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే రుచికరమైన పండ్లు కూడా ఉన్నాయి. వివిధ రకాల ఆహార ధాన్యాలు ఉన్నాయి. వాటి రంగు వేరు, రూపాలు వేరు, రుచులు వేరు. వాటి ప్రయోజనాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఓడలను, పడవలను ఆయన మీకు స్వాధీనపరిచాడు.
అవి అలల తాకిడిని తట్టుకుంటూ మిమ్మల్ని దూర తీరాలకు మోసుకుపోతుంటాయి. వాటి ద్వారా మీరు ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి మీ వర్తక సామగ్రిని చేరవేస్తుంటారు. ఇంకా ఆయన నేల నుంచి, పర్వత కనుమల నుంచి నీటి ఊటలను సృష్టించాడు. అవి నదీ నదాలుగా, కాలువలుగా ప్రవహిస్తున్నాయి. వాటి ద్వారా మీరు దాహం తీర్చుకోవడమే గాక వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఆయత్ నంబర్ 33. وسخر لكم الشمس والقمر دائبين وسخر لكم الليل والنهار. ఆయత్ నంబర్ 33. ఆయనే నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్యచంద్రులను మీకు లోబరిచాడు. రేయింబౌళ్లను కూడా ఆయన మీ సేవకై కట్టుబడి ఉండేలా చేశాడు. 52. అవి నిత్యం తమ విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్నాయి. వాటికి విరామం లేదు, సెలవు లేదు, అలసట లేదు. తమకు నిర్ధారించిన పరిధిని అవి ఎన్నడూ అతిక్రమించవు. వాటి మధ్య ఎన్నడూ ఎలాంటి సంఘర్షణ కానీ వ్యాఘాతం కానీ ఏర్పడదు. ఇదంతా దైవకృప మాత్రమే. 53. రేయింబవళ మధ్య కూడా ఒక అవగాహన ఉంది. కొన్నిసార్లు రేయి పగలులోని కొంత భాగాన్ని తీసుకుని సుదీర్ఘమవుతే, కొన్నిసార్లు పగలు రేయిని కొంత భాగాన్ని ఆక్రమించుకొని పొడవాటి పగలుగా కొనసాగుతుంటుంది. రేయింబవళ మధ్య గల ఈ పెరుగుదల తరుగుదల సృష్టి మొదలైనప్పటి నుండే ఉంది. అయినప్పటికీ వాటి మధ్య ఎన్నడూ స్పర్ధ రాలేదు, అవ్యవస్థ ఏర్పడలేదు. ఆయత్ నంబర్ 34. وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار. ఆయత్ నంబర్ 34. మరి ఆయనే మీరు అడిగిన దాని నల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లా చేసిన మేళ్లను లెక్కించదలిచినా లెక్కించలేరు. నిశ్చయముగా మానవుడు మహా అన్యాయపరుడు, మేలును మరిచేవాడు. 54. అంటే మీరు అర్థించిన మీ జీవితావసరాలన్నిటినీ ఆయన మీకు సమకూర్చాడు. అంతేకాదు, మీరు అడిగిన దాన్ని ఆయన ఇస్తున్నాడు, మీరు అడగని దాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే మీకు ఏ ఏ వస్తువుల అవసరం ఉందో అవి లేకపోవడం వల్ల మీ మనుగడకు ఎలా ముప్పు వాటిల్లుతుందో ఆయనకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమండలంపై మీ జీవన వ్యవస్థకు సంబంధించిన సకల వస్తు సామగ్రిని ఆయన మీకు ప్రసాదిస్తున్నాడు. 54. అల్లాహ్ అనుగ్రహాలు అగణ్యమైనవి. వాటిని ఎవరైనా గణించదలిస్తే గణించలేరు. ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుకోదలిస్తే అది మీ వల్ల కాదు. దాసులు దేవుని వరాలకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కూడా ఒక దైవానుగ్రహమే. ఒక అసర్ ఉల్లేఖనంలో హజరత్ దావూద్ అలైహిస్సలాం గారి ప్రవచనం నకలు చేయబడింది. అల్లాహ్ కృతజ్ఞత తెలుపుకోవడం అనేది కూడా నీ తరపున ప్రసాదించబడిన ఒక వరమే అయినప్పుడు ఏ రీతిన నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకోను? దానికి సమాధానంగా అల్లాహ్ ఎలా సెలవిచ్చాడు. దావూద్ అలైహిస్సలాం, ఇప్పుడు నువ్వు కృతజ్ఞతలు చెల్లించావు, ఎందుకంటే నాకు కృతజ్ఞతలు తెలుపుకునే శక్తి లేదని నువ్వు అంగీకరించావు. అదే నీలోని కృతజ్ఞతాభావానికి ప్రతీక. తఫ్సీర్ ఇబ్నె కసీర్. 56. దేవుడు చేసిన మేళ్లను మనిషి విస్మరించాడంటే అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్నట్లే లెక్క. ముఖ్యంగా అవిశ్వాసి చాలా అధికంగా దేవుని మహోపకారాలను మర్చిపోతుంటాడు. ఆయత్ నంబర్ 35. وإذ قال إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد الأصنام. ఆయత్ నంబర్ 35. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రార్థించిన ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి. అతను ఇలా వేడుకున్నాడు, నా ప్రభు, ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరముగా చేయి, నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కాపాడు. 57. ఈ నగరం అంటే మక్కా అని భావం. ఇతరత్రా విషయాలను అర్థించే ముందు ఆయన అలైహిస్సలాం మక్కా నగరాన్ని శాంతియుతముగా ఉంచమని అర్థించడం విశేషం. ఎందుకంటే నగరములో ప్రశాంత పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడే ప్రజలు దైవానుగ్రహంలోని మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. శాంతి సుస్థిరతలు కొరవడిన చోట మనిషికి ఎన్ని కానుకలు పురస్కారాలు ప్రాప్తించినా అవి రుచించవు. అశాంతి అలజడుల వాతావరణంలో మనిషి క్షణం క్షణం భయాందోళన చెందుతూ ఉంటాడు.
నేడు ప్రపంచంలోని వివిధ సమాజాలను వివిధ ప్రదేశాలను పరికిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. అయితే మక్కాలోనూ ఆ నగరం ఉన్న సౌదీ అరేబియాలోనూ పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తుంది. ఇది ప్రవక్తల పితామహుడు చేసిన ప్రార్థనా ఫలమే. అల్లా ఆ స్థలాన్ని శాంతి అలజడుల నుండి ఉపద్రవాల నుండి రక్షించుగాక. ఆమీన్. ఈ ఆయుధ ద్వారా అల్లాహ్ మక్కాలోని ఖురైషులకు చెప్పదలిచిన ముఖ్య విషయం ఏమిటంటే, ఖురైషులారా, మీకు మేము చేసిన పలు ఉపకారాల్లో ఒక మహోపకారం ఏమిటంటే మేము మిమ్మల్ని మక్కా వంటి ప్రతిష్టాత్మక నగర పౌరులుగా చేశాం. ఈ మహదానుగ్రహాన్ని మరువకండి. ఆయత్ నంబర్ 36. رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. ఆయత్ నంబర్ 36. నా ప్రభు, అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి కనుక నన్ను అనుసరించేవాడే నావాడు. కానీ ఎవడైనా నాకు అవిధేయత చూపితే నువ్వు అమితముగా క్షమించేవాడవు, కనికరించేవాడవు. 58. అంటే ఈ విగ్రహారాధన మూలంగా చాలామంది మార్గభ్రష్టులైపోయారు. విగ్రహాలు మనిషికి సన్మార్గం చూపలేవు. ఆయత్ నంబర్ 37. ربنا إني أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم ربنا ليقيموا الصلاة فاجعل أفئدة من الناس تهوي إليهم وارزقهم من الثمرات لعلهم يشكرون. ఆయత్ నంబర్ 37. మా ప్రభు, నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను. మా ప్రభు, వారు నమాజులను నెలకొల్పేందుకే ఇక్కడ వదిలిపెట్టాను కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు. వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు. 59. సంతానములో కొందరిని అన్నది గమనార్హం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి మొత్తం 80 కుమారులని, వారిలో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంని మాత్రమే ఆయన మక్కా లోయలో తెచ్చి వదిలారని కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఫతహుల్ ఖదీర్. 60. ఆరాధనలో ఆయన ఇక్కడ కేవలం నమాజును ప్రస్తావించడాన్ని బట్టి నమాజుకు గల ప్రాముఖ్యత వెల్లడవుతుంది. 61. ప్రజలలో కొందరు అంటే ముస్లిములు అని భావం. మీరే చూడండి, ఈనాడు ప్రపంచం నలుమూలల నుండి ముస్లింలు ఎలా భక్తి శ్రద్ధలతో మక్కా వైపుకు తరలి వస్తున్నారో. ఒక్క హజ్ సీజన్లోనే కాదు, ఏడాది అంతా వారు కదిలి వస్తూనే ఉంటారు. ఏడాదిలోని అన్ని మాసాలలో, అన్ని వారాలలోనూ, అన్ని దినాలలోనూ కాబా గృహం భక్తుల ప్రదక్షిణతో కళకళలాడుతూ ఉంటుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రార్థనలో అఫీదతం మినన్నాస్, ప్రజల్లో కొందరి మనసులను అనే బదులు అఫీతదన్నాసి, ప్రజల మనసులను అని ఉంటే క్రైస్తవులు, యూదులు, జొరస్ట్రాయిన్లు ఇంకా ఇతర ప్రజలందరూ కూడా మక్కా నగరానికి వచ్చేవారు. కానీ మిన్ అన్న పదం ఈ ప్రార్థనను ముస్లింల వరకే పరిమితం చేసింది. ఇబ్నే కసీర్. 62. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఈ ప్రార్థనను కూడా అల్లాహ్ ఆలకించాడు. నీరు పచ్చిక లేని ఆ కొండ ప్రాంతాల్లో నేడు ప్రపంచమంతటి నుంచి రకరకాల పండ్లు, కూరగాయలు పుష్కలంగా వచ్చి పడుతున్నాయి. హజ్ సీజన్లోనూ రంజాన్ మాసంలోనూ లక్షలాది మంది జనులు అక్కడకు వచ్చి విడిది చేసిన ఆహార సరఫరాలలో ఎలాంటి కొరత ఏర్పడదు. కాబా గృహ నిర్మాణం జరిగిన మీదట ఆయన ఈ ప్రార్థన చేశారని అనబడుతుంది. శాంతి నగరంగా చేయన్న మొదటి దుఆను ఇస్మాయిల్ అలైహిస్సలాంను వదిలిపెట్టినప్పుడు చేశారు. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 38. ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من شيء في الأرض ولا في السماء. ఆయత్ నంబర్ 38. ఓ మా ప్రభు, మేము దాస్తున్నది బహిర్గతం చేస్తున్నది అంతా నీకు తెలుసు.
భూమిలో గాని ఆకాశాలలో గాని ఏ వస్తువు అల్లా నుండి దాగి లేదు. 63 అల్లాహ్, నా విన్నపాలలోని ఉద్దేశాన్ని నీవు బాగా ఎరుగుదువు. ఈ నగరవాసుల కోసం నేను అంతగా వేడుకోవడానికి కారణం నీ ప్రసన్నతను చూరగొనడమే. నిజానిజాలన్నీ ఎరిగినవాడవు నువ్వే. భూమి ఆకాశాల్లోని ఏ వస్తువు నీ నుండి దాగి లేదు. ఆయత్ నెంబర్ 39. الحمد لله الذي وهب لي على الكبر إسماعيل وإسحاق إن ربي لسميع الدعاء. ఆయత్ నంబర్ 39. ఈ ముసలితనంలో నాకు ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇషాక్ అలైహిస్సలాంలను ప్రసాదించిన అల్లాహకు కృతజ్ఞతలు. నిశ్చయముగా నా ప్రభు మొరను ఆలకించేవాడు. ఆయత్ నంబర్ 40. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. ఆయత్ నంబర్ 40. నా ప్రభు నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి, నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థను నెలకొల్పేవారిని నిలబెట్టు. ప్రభు నా ప్రార్థనను ఆమోదించు. 64. తన కోసమే కాకుండా తన సంతానం కోసం కూడా ఆయన అలైహిస్సలాం ప్రార్థించడం గమనించదగిన విషయం. దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, ధర్మ సంస్థాపన కోసం కృషి చేసేవారు తమ ఇంటివారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సంతాన శిక్షణ విషయంలో ఏమాత్రము అలసత్వం చూపకూడదు. పైగా అందరికన్నా ముందు తన ఇంటివారి నుంచే దైవ సందేశ కార్యక్రమాన్ని మొదలెట్టాలి. ఓ ప్రవక్త, నీ సమీప బంధువులను హెచ్చరించు అని దేవుడు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆజ్ఞాపించిన సంగతిని మనం మరువరాదు. 214. Please subscribe. Touch bell.